అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. కంచి పరమాచార్య స్వామివారి మహత్యాన్ని తెలిపే ఈ అనుభవం పేరు పంబన్ బ్రిడ్జ్ ప్రయాణం. పరమాచార్య స్వామివారు కాశీయాత్ర ముగించిన తరువాత బీహార్, బెంగాల్, ఒరిస్సా మరియు ఆంధ్ర రాష్ట్రాలు పర్యటించి గంగాయాత్ర పరిసమాప్తం చేస్తూ శ్రీ రామనాథ స్వామికి గంగాభిషేకం చేయడానికి నేరుగా రామేశ్వరం ప్రయాణమయ్యారు. అది 1939 జూన్ మొదటి వారం. అప్పట్లో మందపం, రామేశ్వరం కలుపుతూ రోడ్డు వంతెన లేదు. కేవలం రైలు వంతెన మాత్రమే ఉండేది. మహాస్వామి వారి మకాం తిరువారూరులో ఉండగా అప్పయ్య కుప్పుస్వామి అనే భక్తుణ్ణి పిలిచి తిరుచ్చికి వెళ్లి ఇంపీరియల్ బ్యాంక్ నారాయణ స్వామిని కలవమన్నారు. అతనితో జూన్ 8 లేదా 9న పరమాచార్య స్వామి మరికొందరు కైంకర్యం భక్తులు పంబన్ వంతెనపై నడిచి వెళ్లటానికి, వారితో పాటు ఒక ట్రాలీలో పూజ సామాగ్రిని కూడా తరలించడానికి దక్షిణ రైల్వే అధికారిని అనుమతి కోరాలని చెప్పారు. శ్రీ కుప్పుస్వామి తిరుచి వెళ్లి శ్రీ నారాయణ స్వామిని కలిసి పరమాచార్య స్వామివారు పంపిన సందేశం తెలిపారు. శ్రీ నారాయణ స్వామి ఆ సాయంత్రమే ఈ విషయమై రైల్వే అధికారిని కలుస్తానని మరుసటి రోజు రమ్మని పంపించాడు. కుప్పుస్వామి ఆ రోజు రాత్రి ఉరయ్యూరులో ఉండి మరుసటి రోజు ఉదయం నారాయణ స్వామిని కలిశాడు. ఇందుకోసం శ్రీమఠం నుండి వ్రాతప్రతిలో అభ్యర్థన పంపాలని తెలిపాడు. రైల్వే అధికారులని నారాయణ స్వామి అడిగింది ట్రైన్ రాకపోకలు లేనప్పుడు పరమాచార్య స్వామివారు వంతెన దాటడానికి అనుమతి. కానీ ఆ అధికారులు ట్రాక్ల మధ్యలో చెక్కబల్లలు వేసి స్వామివారు నడవడానికి అనుకూలంగా చేయడానికి సిద్ధం అని తెలిపారు. ఇందుకోసం శ్రీమఠం నుంచి వచ్చే అభ్యర్థన పత్రంలో ఈ విషయం కూడా చేర్చాలని సూచించారు. మొత్తం చర్చించిన తరువాత కుప్పుస్వామి ద్వారా శ్రీమఠం నుండి అభ్యర్థన పత్రం తెప్పించాడు నారాయణస్వామి. మరలా 3 గంటలకు కుప్పుస్వామి వెళ్లి నారాయణస్వామిని కలిశాడు. ఇద్దరూ దక్షిణ రైల్వే కార్యాలయానికి వెళ్లి అక్కడ ప్రతినిధిని కలిశారు. ఆ అధికారులు వారిని స్వాగతించి ఆ అభ్యర్థన గురించి శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టారు. చీఫ్ ట్రాన్స్పోర్టేషన్ సూపరింటెండెంట్ ఒక లేఖ ఇవ్వమని చెప్పి అతడే స్వయంగా ఆ లేఖ తయారు చేసి వాళ్లకు ఇచ్చాడు. వారు సూపరింటెండెంట్ని కలవగానే మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. పరమాచార్య స్వామివారి అభ్యర్థనకు వారు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో అర్థం చేసుకున్నారు. మందపం క్యాంప్ రైల్వే స్టేషన్ మాస్టర్ను సంప్రదించి ఆ వంతెనపై రైళ్లు రాని సమయమేదో కనుక్కుంటాను. వారి అంగీకారాన్ని, దాటడానికి తగిన సమయం వివరాలతో సహా ఒక వ్యక్తిని మీ ఇంటి వద్దకే పంపుతాను. ఆ సమయం లోపలే వంతెన దాటడం పూర్తవ్వాలి అని చెప్పారు సూపరింటెండెంట్. వారు చెప్పినట్లుగానే మరుసటి రోజు సాయంత్రం 5 గంటలప్పుడు ఒక రైల్వే అధికారి వచ్చి ఆ లేఖను ఇచ్చి వెళ్లారు. అందులో ఇలా ఉంది: పూజా సామాను ఉంచడానికి, ఒక 4 కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక శుభ్రమైన ట్రాలీ సమకూరుస్తాము. అందులో కూర్చున్న వారిని ఎండ నుండి కాపాడటానికి ఆ ట్రాలీకు ఒక గొడుగు అమర్చాము. దాన్ని తోయడానికి 6 మనుషులను ఏర్పాటు చేశాము. పరమాచార్య స్వామివారు, వారితో పాటు మరో 10 మంది సేవకులు నడవడానికి వీలుగా సమాంతర పట్టాల మధ్యలో చెక్కబల్లలు పరుస్తాము. ఉదయం 9 గంటలకు పెరియవ తమ శిష్యులతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించి 10:30 గంటల లోపల వంతెన దాటవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. కుప్పుస్వామి ఈ లేఖను తీసుకుని వెళ్లి ఇదే విషయాన్ని మహాస్వామి వారికి తెలిపాడు. ఆ రోజున ఉదయం 9 గంటలకు పూజా సామాను ట్రాలీలోకి ఎక్కించి 2 కైంకర్యం భక్తులు వాటిని జాగ్రత్తగా పట్టుకున్నారు. మరో 2 కూడా ట్రాలీ కోసమే వినియోగింపబడ్డారు. ఒకరు ట్రాలీ ముందు వైపు, ఒకరు వెనుక వైపు కూర్చున్నారు. ట్రాలీ బయలుదేరగానే మరో 4తో కలిసి మహాస్వామివారు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2 స్వామివారికి ఇరువైపులా, మరో 2 స్వామివారిని అనుసరిస్తూ సాగిపోతున్నారు. అందరూ పంబన్ వంతెనపై స్వామివారి కోసం ఏర్పాటు చేసిన చెక్కబల్లలపై నడుస్తున్నారు. చాలా బలమైన గాలులు వీస్తున్నప్పటికీ పరమాచార్య స్వామివారు వేగంగా నడిచి తక్కువ సమయంలో వంతెనను దాటారు. అత్యుత్తమమైనది ఇంకా ముందుంది.
స్వామివారు వంతెనను దాటగానే చీఫ్ ట్రాన్స్పోర్టేషన్ అధికారి పళ్ళాల నిండా పళ్లతో స్వామివారిని సకల మర్యాదలతో ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎంతో ఆప్యాయంగా స్వామివారిని, అంతా సవ్యంగా ఉండి మీకు సౌకర్యంగా ఉండింది కదా అని అడిగారు. పరమాచార్య స్వామివారు ఆ అధికారికి కృతజ్ఞత తెలపమని ఉప్పుస్వామికి చెప్పారు. మరుసటి రోజు గంగాభిషేకం పూర్తవ్వగానే మహాస్వామి వారు ఆ అధికారిని పిలిచి పళ్ళు, 2 పట్టుబట్టలు ఇచ్చి ఆ సాయంత్రమే మందపం వెళ్ళి స్టేషన్ మాస్టర్కు తిరుచి వెళ్ళి అధికారులకు కృతజ్ఞతను తెలపమని ఆదేశించారు. పరమాచార్య స్వామివారి విజ్ఞాపనని దైవాజ్ఞగా భావించి చెక్కబల్లలు సమకూర్చిన అధికారులు, స్వామివారి కంటే ముందే ఆహ్వానించడానికి అవతల వైపుకు వెళ్లిన అధికారులు అందరూ ఆంగ్లేయులు. విదేశీయులకు కూడా స్వామివారు అంటే ఎంత గౌరవమో అర్థమవుతుంది. శ్రీమఠం పీఠాధిపతిగా శ్రీ పరమాచార్య స్వామివారికి వారు చూపించే గౌరవం ఇది. రామేశ్వరం వద్ద 3 కిలోమీటర్ల పంబన్ వంతెనను ఎంతో కఠినమైన కాలినడక ద్వారా దాటుతున్న మహాస్వామివారి అపురూప చిత్తరవు ఇది. ఈ అనుభవం శ్రీ 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 మహాపెరియవా మహిమై అనే పత్రిక నుండి స్వీకరించబడినది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.